మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఈ నూతన దినంలో మనల్ని ప్రవేశింపజేసి ఆయన ఇచ్చిన ఆయుష్కాలం ఆరోగ్యం బట్టి మనం ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరులారా, మానవ జీవితంలో మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. మంచి వినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మంచి పనులు, తలంపులు, ఉద్దేశాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఈ కోరిక నెరవేరాలంటే మన పట్ల మంచి చేయాలన్న ఉద్దేశము తండ్రికి ఉండాలి, పరమ తండ్రికి ఉండాలి. ఆయన అనుకుంటే కానీ మన జీవితంలో వెలుగు రాదు. ఆయన ఇస్తేనే కానీ మన జీవితంలో ఏది అనుభవించలేము. ఆయన మన యందు దయ చూపితేనే కానీ మనం అనుకున్నవి కార్యాలు కూడా మనం చేయలేము. ఏవో కొన్ని అయితే చేయగలమేమో, అది కూడా మనం ధనం హెచ్చించి, పలుకు పని హెచ్చించి చేయగలమేమో, అది కూడా తాత్కాలికం. కానీ శాశ్వతంగా మనకు సంతోషం ఉండాలంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత మన మీద ఉండాలి. ఆయన దృష్టిలో ఈ వీరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అది కడ వరకు సాగుతుంది. కడ వరకు కూడా మనం నడిపిస్తుంది, ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది. మరి ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న మాట, ఇస్తున్న వాగ్దానం మనము నెమరు వేసుకుందాం, అనగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటాడు కదా, మన పితరులైనటువంటి తండ్రులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానము ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నాటి కాలంలో వారికి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే 33 అధ్యాయం 20 గ్రంథము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటాడు, యోధా వంశస్థులకును అలాగే యెరూషలేము ప్రజలకును ఆ ప్రాంతవాసులు ఉన్న వారందరికీ కూడా నేను చేయబోతున్న మంచి రోజులు వారికి రాబోతున్నాయని అక్కడ చెప్తున్నారండి. హల్లెలూయా. ఇశ్రాయేలు వంశస్థులకును యోధా వంశస్థులకును నా మనసులో ఉన్న ఆలోచన ప్రకారంగా వారికి మంచి దినములు ఇస్తానని చెప్పినాను కనుక ఆ దినములు జరగబోవు కాలము వస్తున్నది అని చెప్పాడు. అంటే మనం ఎన్ని తలంచుకున్నా, ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నా, ఆయన ప్రణాళిక లేనిదే మనం ఏది కూడా సాధించలేము భూమి మీద. మనమే కాదండి, ఏ మనిషి కూడా అంతే. ఆయన ఇచ్చినట్టంటే ఇశ్రాయేలు వంశస్థులకును యోధా వంశస్థులకును నేను చేయాలనుకున్నా, నేను ఇవ్వాలనుకున్నా, నేను నడిపించాలనుకున్నా మంచి దేశంలోకి మంచి మాట, మంచి జీవనాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను కనుక అది ఇచ్చే సమయం వచ్చింది అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రియ సంగమా, మనందరికీ తెలుసు, దేనికైనా సరే ఒక సమయం వస్తుంది. ఒక మంచి జరగడానికి కోసం కాదు, ఒక చెడు దినం కూడా రావడానికి సమయం వస్తుంది. అప్పుడు అది మనం తప్పకుండా అనుభవించాలి, భరించాలి. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుందని ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం. ప్రతి విషయానికి కూడా, ముఖ్యంగా మానవ జీవితానికి సంబంధించిన మాటలకి వేరొకరి కోసం చెప్పబడింది కాదు, ప్రకృతి కోసం చెప్పబడింది కాదు, జంతువుల కోసము, జీవరాశుల కోసము, పక్షుల కోసము, సృష్టి కోసము చెప్పబడింది కాదు. కేవలం మానవులకు మాత్రమే చెప్పబడిన మాట అది. సంగమా, తండ్రి ఎప్పుడు కూడా మంచి చేస్తున్నాడు, చేస్తూనే ఉంటాడు. కానీ మరి మధ్యలో ఎందుకు చెడు వ్యసనాలు, చెడు కాలాలు వస్తున్నాయని మనం చూస్తే అక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే. ఏంటో తెలుసది, మన క్రియలే మనలను మంచి మార్గంలోంచి తప్పిస్తుంది. మన ఆలోచనలే మనకు కీడు చేస్తుంది. మన ప్రవక్తనే మన జీవితంలో
చీకటి రావడానికి సహాయం చేస్తుంది. ఇది కారణం. కానీ మానవునికి మంచి చేయాలి, మానవుడు బాగా జీవించాలి, మానవుని రక్షించాలన్న ఆలోచన తండ్రికి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఉంది. కనుకనే రకరకాలైన వ్యక్తులతో రకరకాలైన సందర్భంలో చెప్పిన మాట మనం చూస్తున్నాం. ప్రసంగం నాటి శూరులు ఉన్నారు, వీరులు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. వారందరూ కూడా బలిష్ఠులు ఉన్నారు. వారితో కూడా చెప్పించిన అవి ఏమయ్యాయంటే వ్యర్థమైపోయాయి. ఎందుకంటే మానవుడు ఇప్పుడు కూడా తన సొంత తెలివి మీదను, సొంత ఆలోచన మీదను, సొంత పనుల మీదే ఆధారపడి ఉంటాడు. ఇది కొంతకాలం నీకు మేలు కలిగించవచ్చేమో, కానీ నీవు బ్రతికినంతకాలం కూడా కాదు. కొంతవరకు నీకు మేలు పొందుకొచ్చేమో, కానీ చివరి వరకు కాదు. కానీ నేను నీకు చివరి వరకు విజయాన్ని ఇచ్చి, చివరి వరకు నడిపించి, నీ కుటుంబంలో, నీ బంధుమిత్రుల్లో, మీ యొక్క సమాజంలో, ఆఖరికి నీ జీవితంలో ఒక మంచి గడియ, మంచి జీవితం పొందుకోవాలంటే ఆయన ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి. అప్పుడే మనం అందుకోగలము, పొందుకోగలము, ఏదైనా చేయగలము. ప్రసంగమా అలాంటి వాటి నుంచి మనం ఈరోజు తప్పుకుంటున్నాం, జారిపోతున్నాము. ఎందుకంటే మానవుడు దినదినం కూడా గర్విష్ఠులైపోతున్నారు, దినదినం కూడా అనాలోచనలకు వెళ్ళిపోతున్నారు, దినదినం కూడా జారిపోతున్నారు. కానీ ఇవి వారు తలంచుకోరు. నేను రోజు రోజుకి అభివృద్ధి పొందుతున్నాను, జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నాను, సంపదలో అభివృద్ధి పొందుతున్నాను, వేరే వేరే విషయాలు అని అనుకుంటున్నామే, కానీ అది వాస్తవం కాదు. ఆ సంపద, ఆ జ్ఞానము, ఆ క్రియలు కొంతవరకే నిన్ను కాపాడగలవు, కొంతకాలం మాత్రమే నిన్ను కాపాడగలుగుతాయి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అటువంటిది కాదు, దేవుడు నడిపించే నడక అటువంటిది కాదు, దేవుడు చెప్పే బోధ అటువంటిది కాదు. అందుకే నాటి ఇశ్రాయేలు ప్రజలు మొదలుకొని, ఇశ్రాయేలు యొక్క కాలం మొదలుకొని నేటి తరాల వరకు కూడా ఆయన చెప్పే మాట ఒక్కటే, ఆయన చూపించే మార్గం ఒక్కటే, ఆయన నడిపించే మార్గం ఒక్కటే. వాటిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం కొన్ని సందర్భాలను బట్టి. ఈ సంగమా అయితే ఈయన అంటాడు, ఇశ్రాయేలు వంశస్థులకును యూదా వంశస్థులకును నేను చేయాలని ఉద్దేశించిన మంచి దినములు, మంచి కార్యములు వచ్చుచున్నవి, అవి ఇప్పుడు కూడా వచ్చేయని అంటాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలి, మన జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలంటే మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన మాట ప్రకారంగా మనం అభ్యసించిన ఎడల, నేర్చుకునే ఎడల సమస్తం కూడా సాధ్యమే, సమస్తం కూడా నీకు సాధ్యమే. కానీ మనం అనాలోచనలోకి వెళ్ళిపోతున్నాం కనుకనే మంచి క్రియలు చేయడానికి కొన్ని సందర్భంలో ఇష్టపడలేకపోతున్నాం కనుకనే మంచి మాట వినడానికి నీ చెవులను అటువైపు ఉంచలేకపోతున్నాం కనుకనే మనకి అపజయాలు కలుగుతున్నాయి. జాగ్రత్త ప్రసంగమా. ఎందుకంటే రోజులన్నీ కూడా చాలా 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 జరిగిపోతున్నాయి, మన దగ్గర నుంచి జరిగిపోతున్నాయి. అనగా ఇచ్చిన ఆయుష్కాలం ఇంకెప్పుడు నీలో మారుమనిసి వస్తుంది, ఇంకెప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుంది, ఇంకెప్పుడు నువ్వు చేసిన పనులు తప్పు అని తెలుసుకుంటావు, ఇంకెప్పుడు మాట్లాడే మాట తప్పు అని తెలుసుకుంటావు, ఇంకెప్పుడు నువ్వు ఉద్దేశాలు తప్పు అని తెలుసుకుంటావో అది తండ్రికే తెలుసు. ప్రియసంగమా, కాలం ఎలా మారిపోయిందంటే మంచి మాటకు కానీ, మంచి మార్గానికి కానీ, మంచి మనుషులతో కానీ ఉండడానికి, వినడానికి, వెళ్ళడానికి వారి మనసులను తిప్పుకుంటున్నారు. వారి మనసులు ఇష్టపడట్లేదు. మరి నీ జీవితంలో మంచి కార్యాలు జరగాలంటే ఎలా జరుగుతాయి? అప్పుడు ఎప్పుడో ఇరిమియా కాలంలో వాగ్దానం ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు ఈ కాలంలో కూడా వాగ్దానం ఇస్తున్నాడు, మీ జీవితంలో మంచి దినాలు నేను ఇస్తాను అంటున్నాడు. మరి మనం ఈ రకంగా జీవించినప్పుడు తండ్రి ఇస్తారా? ప్రియసంగమా, ఆలోచిద్దాం. పాడు పని చేసేవారు పాడు పని చేస్తున్నారు, చెడు ఆలోచనలు ఉంటున్నారు. మానవుని యొక్క ఇష్టము
ఏ మార్గాల్లో వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో వెళ్ళిపోతూనే ఉన్నారు. మంచి నీకు ఎలా జరుగుతుంది, మేలు ఎలా కలుగుతుంది, దీవెనలు ఎలా వస్తాయి తండ్రి నుంచి తండ్రి నుంచి. కానీ నేటి మానవుడు సంపాదించిన సంపద వలన, లేదంటే ఉన్న ఆ యొక్క పదవుల వలన, వేరొక ఉద్దేశం వలలో గర్విష్ఠులు అయిపోతున్నాడు. కానీ ఇదంతా కూడా ఆయన వల్లే కలుగుతుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకోలేని మూర్ఖుడుగా ఉంటున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి సంగమా. అందుకే తండ్రి మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. సంగమా, మనం ఆయనకు లోబడి ఉంటే, ఆయన మాట వినగలిగితే, ఆయనతో మనం ఐక్యత కలిగి జీవించగలిగితే మంచి పనులు ఎల్లప్పుడూ చేస్తాడు. మంచి తలంపులు ఎల్లప్పుడూ మన కోసం ఆయన తలుస్తూ ఉంటాడు. మంచి కార్యాలు మన జీవితంలో ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. దీవెనకరమైన ఆశీర్వాదం మనకి ఇస్తూనే ఉంటాడు. మనకు మన పిల్లలు తరాలకు కూడా అందిస్తూనే ఉంటాడు. అది మనం అందుకోవాలి, పొందుకోవాలి. అట్టి రీతిలో మనం జీవించాలని నాటి కాలంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుస్తుంది. ఆయన ఎప్పుడో 20 కాలంలో ఇచ్చాడు. ఎవరికి? అది కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలకు, తను ప్రేమించే ప్రజలకు, నీకు నాకు కాదు. కానీ ఇప్పుడు మనం సేవిస్తున్నాం కనుక, ఆరాధిస్తున్నాం కనుక, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక, ఆయన వాక్యాన్ని చదువుతున్నాం కనుక, ఆయన మాటలు వింటున్నాం కనుక, అవసరమైతే ఆయన పని మనం చేస్తున్నాం కనుకనే ఆ ఆశీర్వాదములు, ఆ దీవెనలు, ఆ మంచి దినములు ఇప్పుడు మనకి కూడా ఇస్తున్నాడు. మరి మనం వీటి కోసం ఆలోచిద్దామా, లేకుంటే మనకి ఎందుకు అనుకుందామా? సంగమా, తండ్రి ఇచ్చింది ఏది కూడా వ్యర్థం కాదు. తండ్రి చెప్పిన మాట ఏది కూడా వ్యర్థం కాదు. తండ్రి చూపించిన మార్గం ఏది కూడా చెడ్డది కాదు. వాటిని అనుసరించిన వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. వాటిని గైకొన్న వారు ఖచ్చితంగా వారి జీవితాలను మేలు పొందుకుంటారు. వాటితో ఉన్నవారు ఖచ్చితంగా తండ్రి నామాన్ని కనపరుస్తారు. సంగమా, ఇది మాత్రం వాస్తవం. కావున ఇంతవరకు మనం ఎలా ఉన్నామో, మన జీవితంలో ఏది పోగొట్టుకున్నామో, లేకుంటే ఏది కావాలని ఆశిస్తున్నామో ఎవరికి వారికే తెలుసు. కనుక ఇదిగో వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. మీ జీవితంలో మంచి చేయాలని ఆయన తలంచిన తలంపులు, ఉద్దేశాలు నెరవేర్చే దినం వస్తుంది. ఇంతవరకు మీరు శోధనలో ఉన్నాం, బాధల్లో ఉన్నారు, కష్టాలు ఉన్నారు, కుటుంబ సమస్యలు ఉన్నారు, ఏదేదేదే సమస్యలు ఉన్నాం. కానీ ఆ సమస్యలన్నీ కూడా తీర్చేస్తున్నాడు అని ఉదయకాల సమయంలో మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఆయన. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థించండి. నమ్మేవారుగా, ఆయన నమ్మించేవారుగా కాకుండా, నటన కాకుండా, నిజంగా ఆయన ఎందుకు నమ్మికుంచి జీవించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే మరుసటి దినాన ఖచ్చితంగా నీ జీవితంలో మంచి కార్యం చేయడానికి ఈ వాక్కు ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కావున సంగమా, మీరు చింతించవద్దు, మీరు బాధపడవద్దు. నాయన, నీవు ఇచ్చే వాగ్దానం, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని పట్టుదలగా ప్రార్థన చేయండి. దుఃఖిస్తున్న నీవు, కన్నీరు కారుతున్న నీవు, వేదనలో ఉన్న నీవు, కుటుంబ సమస్యలు ఉన్న నీవు, మరి ఏ సమస్యలనైతే తలడిల్లిపోతున్నావో ఆ సమస్య నుంచి తండ్రి త్వరలో మిమ్మల్ని విడుదల చేయను గాక, త్వరలో మీకు మేలు జరిగించును గాక, త్వరలో శీఘ్రంగా ఆయన ఆశీర్వాదాలను మీ మీదను, మీ కుటుంబాల మీదను జల్లును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలోనే వాక్ ద్వారా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఇదిగో తండ్రి, ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నిజమైన ఆయన ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, యూదా వంశస్థులకే కాదు అయ్యా, ప్రతి మనిషికి కూడా ఈరోజు నీవు ఇస్తున్న వాగ్దానం మా జీవితంలో మంచి చేయాలని, మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్న నిన్ను తండ్రి స్తుతించే భాగ్యం మాకు కలుగు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనతమైన ప్రభావాన్ని మీరు పొందుకున్నాను. ఇక తండ్రి ఉదయకాలం నుంచి నా ప్రభు సాయంకాలం వరకు కూడా నీ సజీవన రెక్కల కింద భద్రపరిచి ఇచ్చిన ఈ వాగ్దానపు వాక్యం మా జీవితంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ అమూల్యమైన మాటలు వింటున్నారు తండ్రి. వారిని ఆశీర్వదించండి, దీవించండి, కనికరించి కాపాడుతండి యేసయ్య. తండ్రి, అబద్ధపు బోధ చుట్టూ కాకుండా నాయన నిజమైన నీ బోధనలో తల్లి వారు ఎదగడానికి, వెలగడానికి, నిలబడడానికి, బలపడడానికి సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ కూడా ప్రైజ్లాడండి. తండ్రి మేము దీవించుగాక. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తండ్రి రాబోతున్న దినాల్లో మీకు శుభం కలిగించుగాక. హల్లెలూయా.